హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఒక వారం నుంచి డైలీ రన్నింగ్కి వస్తున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టుగానే డైలీ రన్నింగ్కి వస్తున్నాను అనమాట. ఈ రోజుకి అయితే ప్రస్తుతానికి నేను ఫైనల్గా 1 కిలోమీటర్ అచీవ్ చేశాను అనమాట. అంటే స్టార్టింగ్లో 500 మీటర్స్ అలా ఉరికేవాడిని, అంటే ఒకేసారిగా. ఇప్పుడు డైరెక్ట్ 1.1 అలా తీసుకున్నా, మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ 1.1. ఆ తర్వాత బ్రో మార్నింగ్ 10కి కాల్ చేసి టీవీ రిపేర్ ఉంది, వెళ్ళి తీసుకొచ్చేద్దామంటే తీసుకొని వెళ్ళి వచ్చామన్నమాట. లాస్ట్గా అప్లోడ్ చేసిన రీల్లో మెన్షన్ చేసినట్టుగా నేనైతే జర్నల్ రాయడం స్టార్ట్ చేశాను అనమాట. జర్నల్ కోసం నేను ఫస్ట్ ఎంచుకున్న టాపిక్ వచ్చేసి కొంచెం 18+ టాపిక్ అనమాట. ఆన్లైన్లో సర్వీస్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి రాద్దామని చెప్పేసి అనుకొని ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నా. ఇన్స్టా, అలాగే ఫేస్బుక్, ఇంకా కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ అలాగా చేస్తూ ఉండగా నేనైతే కొన్ని కన్ఫ్యూజన్ పేజెస్ కూడా చూశాను అన్నమాట. అందులో ఇన్సెల్స్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ కన్ఫ్యూజన్స్ ఎక్కువ కనిపించాయి. అలాగే నేను చూసిన ఆన్లైన్ చాట్స్లో కూడా కొంతమంది వాళ్ళు తగిలారనమాట. ఒమేగల్ లాంటి వెబ్సైట్స్ గురించి మీరు వినే ఉంటారు. అది క్రియేట్ చేసింది ఒకదానికోసం, దాన్ని చాలామంది వాడుతుంది ఒకదానికోసం అన్నమాట. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఒకరితో అలా టైం స్పెండ్ చేయడమే చీటింగ్ కిందకి వస్తుంది అండ్ నీ వాల్యూని తగ్గిస్తుంది అంటే ఇంకొంతమంది అయితే మితిమీరిపోయారనమాట. నేను దీన్ని అమ్మాయిల దగ్గర చూడలేదు. అమ్మాయిల దగ్గర చూసేది ఏంటంటే డబ్బులు నొక్కేయడం, బట్ అబ్బాయిల దగ్గర చూసేది ఏంటంటే కనుక పర్సనల్ షేర్ చేసుకోవడం అనమాట. లైక్ బ్రో, నేను ఇన్సెల్ ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ రావట్లేదు, ఒక హెల్ప్ చేస్తావు అంటారు. ఓకే అని ఒప్పుకుంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సిస్టర్ కానీ, ఇంట్లో మదర్ కానీ, లేదా పక్కింటి వాళ్ళ కానీ ఫోటో షేర్ చేసి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడము, లేదా ఏదైనా చేయడము, ఇంకా కొన్ని ప్రైవేట్ ఫొటోస్ షేర్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇఫ్ ఇన్ కేస్ రేపొద్దున మీరు కానీ అవతల చాట్ చేసిన అతను కానీ ర్యాండమ్గా ఎదురుపడ్డము, లేదా రిలేషన్షిప్ కోసం ఎదురుపడ్డము జరుగుతుంది. లైక్ పెళ్లి చూపులు అంటారు కదా మన దగ్గర, అలా అబ్బాయే నువ్వు పంపించిన ఫోటో అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, పెళ్లి చూపులనే కాదు బయట కలిసినప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ తీసుకునే అప్రోచ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫొటోస్ షేర్ చేసిన అమ్మాయికి తెలీదు ఇలా అమ్మాయి ఫొటోస్ ఒకరి దగ్గరికి వెళ్ళాయని చెప్పేసి, ఇలా ఇక్కడ కూడా అబ్బాయికి తెలియదు ఆ అమ్మాయి ఇలాంటిది కాదు అని చెప్పేసి. బట్ మీరు మాత్రం ఆన్లైన్లో అలా ఒకరికి షేర్ చేయడం, ఒకరి గురించి అలా చెప్పడం, మాట్లాడడం, ఫొటోస్ లీక్ చేయడం చాలామంది చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎలాగైతే ఎల్జిబిటిక్యూ అని ఒక కమ్యూనిటీ ఉందో, రేపొద్దున్న ఫ్యూచర్లో ఇన్సెల్ కమ్యూనిటీ అని రాకూడదు అని నేను కోరుకుంటున్నా. ఇంకా ఫైనల్గా నా జర్నల్ విషయానికి వస్తే, నేనైతే రాయడానికి ట్రై చేశా కొంచెం, బట్ ఒక 2-3 పేజెస్ రాయగానే అది ఎలా ఉందంటే ఒక కన్ఫెషన్ పేజ్ లాగా, అది కన్ఫెషన్ లాగా అనిపించింది అనమాట. సో నాకు ఎక్కడో అనిపించింది సంథింగ్ గోస్ రాంగ్ అని చెప్పేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. లేదంటే కనుక దాన్ని చూసే వాళ్ళకి ఆ రోజులు కానీ అర్గజమాన్ కానీ అలాంటివి వస్తాయి. అలా కాకుండా జస్ట్ ఒక స్టోరీ తెలుసుకోవడం, ఒక టాపిక్ గురించి తెలుసుకోవడం అలా ఉండాలి. లేదా కన్ఫెషన్ పేజ్ లాగా అస్సలు ఉండకూడదు. సో అందుకే ప్రస్తుతానికి ఆ టాపిక్ మీద ఆపేసి వేరే దాని మీద జర్నల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా, అలాంటివి ఏమైనా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎఫ్డబ్ల్యూబీ చేసుకున్నా, 1 నైట్ స్టాండ్ చేసుకున్నా, రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నా అది జస్ట్ మీ లైఫ్ వరకే ఉంటుంది, మీ వరకే ఉండింది. బట్ అదర్ పర్సన్, అది మీ సిస్టర్ కానీ, ర్యాండమ్ స్ట్రేంజర్ కానీ, ఏదైనా కానీ, ఎవరి గురించి అయినా కానీ అలా షేర్ చేయడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళ లైఫ్ దెబ్బతింటుంది అనమాట. సో ప్లీజ్ బీ ఇన్ కంట్రోల్. ఇక ఈరోజుకి ఈ టాపిక్ ఇంతే. ప్రస్తుతానికైతే నేను ఒక చిన్న పని మీద రైల్వే స్టేషన్ వచ్చానమాట. దాని గురించి రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.